ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ మధ్య కాలంలో క్రైమ్ బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలు భర్తల్ని ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని భర్తల్ని చంపించే ఆ క్రమంలో మరి మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే దృశ్యం మూవీ చూసే ఉంటారు మీరు. ఆ మూవీలో ఎలా జరిగింది యథార్థంగా అలాగే ఉంది ఇది కూడా. మరి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. దృశ్యం సినిమా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వచ్చాయి. బహుశా దాని ప్రభావం ప్రజల మీద పడ్డట్లుగా అనిపిస్తుంది. అక్కడేమో భర్త చేస్తాడు పని, ఇక్కడ భార్య చేసింది, అది తేడా. మహారాష్ట్రలో 28 ఏళ్ల వయసు ఉండేటువంటి ఒక వ్యక్తి, 20 ఏళ్ళు ఉండేటువంటి భార్య, వీళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల అనుబంధం ఉంది. కానీ పక్కింట్లో ఉండేటువంటి ఒక వ్యక్తితో ఈ భార్యకి ఇల్లీగల్ అఫైర్స్ ఏదైతే ఉందో అవి ప్రారంభమైనవి. ఎప్పుడైతే ఆ అఫైర్స్ స్టార్ట్ అయిపోయినాయో అప్పటి నుంచి భర్తను వదిలించుకోవాలన్నటువంటి ఆలోచన ఒకటి కలిగింది. దానికి మరొక కారణం కూడా ఏముందంటే, భర్త దగ్గర 3 లక్షల రూపాయలు ఆల్రెడీ క్యాష్ ఉంది అకౌంట్లో. ఈ సంఘటన జరగడానికంటే ముందే ఒక ఇన్సూరెన్స్ ద్వారా అతనికి ఒక 6 లక్షల రూపాయలు మళ్ళీ కొత్తగా అకౌంట్లోకి వచ్చాయి. ఈ 9 లక్షలతో ఏదైనా ఇల్లు కొనాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఇల్లు కొంటే అది డెఫినెట్గా తన పేరు మీదనే ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఇల్లు కొన్న తర్వాత ఆ డబ్బు మళ్ళీ వెనక్కి రావడం కష్టం. కాబట్టి ఇల్లు కొనే లోపలే భర్తను చంపేసి ఆ డబ్బు మొత్తం కొట్టేయాలి, ప్రియుడితో కలిసి వెళ్ళిపోవాలనేది భార్య పన్నాగం పన్నింది. పన్నిన తర్వాత ఆ భర్తకు సంబంధించిన అన్నగారు తమ్ముడితో ఏదో పనుండి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన ఊళ్ళో లేడు, వారం రోజులు పడుతుంది రావడానికి అని చెప్పింది ఈవిడ. మళ్ళీ వారం రోజుల తర్వాత ఫోన్ చేస్తే అప్పటికే ఆ ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఉంది. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది, భర్తది. తర్వాత వారం రోజుల తర్వాత భార్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే తాళం వేస్తుంది. తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే వాసన వస్తుంది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది చూస్తే టైల్స్ కొన్ని పగలగొట్టేసి కొత్త టైల్స్ వేసినట్టు కనబడుతుంది. పాత టైల్స్కు కొత్త టైల్స్కు మధ్య మనకు డిఫరెన్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒకటి రంగును బట్టి తెలుస్తుంది, రెండోది వేసే విధానాన్ని బట్టి తెలుస్తుంది. ఒక్కోసారి అదే రకమైన టైల్స్ మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఎంతో కొంత తేడా ఉండే టైల్స్ దొరుకుతాయి. ఆ కొత్త టైల్స్ ఓపెన్ చేసి చూస్తే 6 అడుగుల గొయ్యి, 3 అడుగుల లోతు ఉండేటువంటి గొయ్యి దాంట్లో దొరికింది. ఆ గొయ్యి లోపల పూడ్చిపెట్టినటువంటి ఒక కవర్లో దాంట్లో పెట్టినట్టు శవం బయటకు వచ్చింది. కుళ్ళిపోయి ఉన్న శవం అది భర్త శవం అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఆ భార్య ఆచూకీ దొరకడం లేదు. అనేక సార్లు భర్త అకౌంట్లోంచి డబ్బులు తీయడం, ఏటీఎం కార్డు ద్వారా తీసినట్టు కనబడుతుంది. డబ్బు డ్రా చేసింది, చాలా డబ్బు డ్రా చేసేసింది. డబ్బు తీసుకొని ఆ పక్కింటి వ్యక్తితో పారిపోవడం జరిగింది. ఎక్కడో దగ్గర దొరక తప్పదు వీళ్ళు. అసలు ఎందుకు ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇంతమంది జరుగుతున్నాయి, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి కదా, ఈ నేరాల్లో ఎవడన్నా పట్టుబడకుండా ఉన్నాడా? కాకపోతే వెంటనే పట్టుబడకపోవచ్చు, కొంతమంది 6 నెలలు పట్టవచ్చు, కొంత సంవత్సరం పట్టవచ్చు. కొందరు ఈ దేశం నుంచి ఇంకో దేశం పారిపోయినా ఆ దేశంలో కూడా పట్టుకొస్తున్నారు కదా, ఎంత దూరం పోయినా పట్టుకొస్తున్నారు కదా. ఎందుకంటే ఇవాళ పోలీసుల చాకచక్యం కూడా బాగా పెరిగింది. టెక్నాలజీ మనం ఉపయోగించడం కాదు, పోలీసు కూడా చాలా టెక్నాలజీ ఉపయోగిస్తుంది. ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ఏదైతే ఉందో, నీ ఫోన్ ఎక్కడున్నా సరే నువ్వు ఎక్కడున్నావు అనే విషయం 4 రోజుల తర్వాత కూడా చెప్పగలుగుతుంది. అంటే ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావా లేదా, నీ ఫోన్ ఎక్కడి నుంచి పనిచేసింది, నీ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, లేదా నువ్వు కాల్ రాకపోయినా సరే ఆ ఇంటర్నెట్ ద్వారా నీకు వచ్చేటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ ద్వారా నువ్వు 3 నెలల క్రితం ఎక్కడున్నావు కూడా చెప్పగలిగేటువంటి కెపాసిటీ దానికి ఉంది. 3 నెలలు 6 నెలల క్రితం కూడా నువ్వు ఎక్కడో ఉంటే కూడా నువ్వు ఎక్కడ తిరిగావు, ఆ రోజున ఎక్కడున్నావు, ఎందుకు వెళ్ళావు, నీ ఫోన్ ఎక్కడ తిరిగింది, నువ్వు ఎక్కడుందా, నీ ఫోన్ ఎక్కడి నుంచి నీకు పనిచేసింది, అంటే ఆ టైంకు నీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకుంటే నువ్వు ఎక్కడున్నావో బయటపడుతుంది. ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో నువ్వు ఏ నేరం చేసినా నువ్వు తప్పించుకోవడం సాధ్యం కాదు. అంటే ఏమిటి, నీ ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడి దూరంగా అవ్వడానికి ప్రయత్నం చేయడం మంచిది, లేదా లీగల్ నోటీస్ పంపించి దూరం అయిపోవడం మంచిది. నాకు సంబంధం లేదు, నా అవసరం లేదు, నీతో నేను కాపురం చేయదలుచుకోలేదు, నాకు వేరే వాడితో ఇంట్రెస్ట్ ఉంది, నేను వెళ్ళిపోతానని చెప్పి పోవడం మంచిది. కాస్త గొడవ అయితే అవ్వచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇబ్బంది లేకుండా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఎవరినైతే ప్రేమించావో ఆ ప్రేమించేవాడు నిజంగా బలంగా ఉంటే, వాడు సమాజాన్ని ఎదుర్కోగలిగే శక్తులు ఉంటే ధైర్యంగా వచ్చి చెప్పి నువ్వు అతనితో కలిసి ముందుకెళ్ళి నాకు ఇష్టం లేదు నేను విడాకులు ఇస్తున్నా అని చెప్పి విడాకులకు అప్లై చేయొచ్చు. వాడు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పొచ్చు ఆ మాట, నా భర్తతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, నాకు భయంగా ఉంది,
నన్ను ఎవరన్నా కొట్టి చంపుతారనో లేకపోతే ఏ రకంగా నేను నా మీద యాక్షన్ తీసుకుంటానని భయంగా ఉంది, నా ప్రాణం అపాయమైన పరిస్థితిలో ఉంది అని ఇలా చెప్పి ఆ రకంగా పోలీస్ స్టేషన్ నుంచి మనం రక్షణ పొంది బయటకు వచ్చి నువ్వు అనుకున్న జీవితం నువ్వు గడపడానికి నీకు అవకాశం ఉంది. విడాకులు పూర్తి చేసుకుని నువ్వు బయటికి రావచ్చు. ఒకసారి నువ్వు విడాకులకు అప్లై చేసిన తర్వాత నీ ఇష్టం, నీ జీవితం, నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్తావు. అప్పుడు ఇక నేనేం అనడానికి వీల్లేదు. నువ్వు విడాకులకు అప్లై చేసుకున్నావు, నీ ఇంకో వ్యక్తితో నువ్వు కలిసి ఉంటున్నావు, సహజీవనం చేస్తున్నావు, దానికి కూడా అభ్యంతరం పెట్టగలిగే పరిస్థితులు ఏమి ఉండవు. నువ్వు వద్దనుకున్న భర్తతో నువ్వు కాపురం చేయమని ఎవరు చెప్పరు. విడాకులు మంజూరు అయిన తర్వాత అతను మ్యారేజ్ చేసుకుంటావు, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. దానికన్నా నువ్వు ఇట్లా భర్తను చంపుకుంటూ పోయి లేదా భార్యను చంపుకుంటూ పోయి ఖచ్చితంగా మీరు రేపు ఇప్పుడు కాకపోతే ఇంకో 10 రోజులకో 25 రోజులకో నెలకో 4 నెలకో 3 నెలలకో 6 నెలలు సంవత్సరం పట్టవచ్చు, అంతకన్నా ఎక్కువైతే జరగదు. ఖచ్చితంగా పట్టుబడతారు, జైలుకి వెళ్ళి కూర్చుంటారు. అది 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో 25 ఏళ్ళు పడుతుందో శిక్ష తెలియదు. మీ యవ్వనం అంతా అక్కడే కరిగిపోతుంది, మీ జీవితం అంతా అక్కడే సరిపోతుంది. బయటకు వచ్చేటప్పటికి అసలు నిన్ను అవతల వాడు కావాలని కోరుకుంటాడో కూడా తెలియదు. జీవితం ఏమవుతుంది, చివరికి దేనికి పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే హాయిగా ఉన్న జీవితాన్ని, చక్కటి జీవితాన్ని నాశనం చేసుకొని దుర్భరమైన జీవితం గడపడం ఒకటైతే, ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా అంతం చేయడానికి మనకి ఎవరిచ్చారు హక్కు? ఆ చంపడం వల్ల అతని బంధుమిత్రులందరూ దుఃఖపడుతూ ఒక జీవితాన్ని నాశనం చేసి పాపం మనకు చుట్టుకుంటుంది. ఖచ్చితంగా అలాంటి పాపం చేసిన వాళ్ళు, అలాంటి తప్పు చేసిన వాళ్ళు హాయిగా నిద్రపోతారని కూడా నేను అనుకోను. ఖచ్చితంగా దానికి శిక్ష ఉంటుంది. ఆ రకమైన శిక్షలు భగవంతుడు వేసే శిక్ష ఒక రకంగా ఉంటే, పోలీసులు వేసే శిక్ష మరొక రకంగా ఉండొచ్చు, మన న్యాయస్థానాలు వేసే శిక్ష మరొక రకంగా ఉండొచ్చు. ఈ శిక్షలన్నీ పడక తప్పదు. కాబట్టి మన విన్నపం ఏంటంటే, ఇష్టం లేకపోతే అతను వదిలించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాల ప్రకారం వదిలించుకోవాలి తప్ప హత్యలు చేయడం అనేది అది సరైన మార్గం కాదు. దానివల్ల ఒక జీవితాన్ని నాశనం చేసినటువంటి పాపం మనకు చుట్టుకుంటుంది. ఆ పరిస్థితి ఎప్పుడు మనం చేయకుండా ఉండటమే చాలా మేలైన విషయం అని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.